నేను మీ షన్విత. సో, మనమైతే ప్రెజెంట్ ఫుడ్ ఫెయిర్ దగ్గర ఉన్నామన్నమాట. సో, ఇది మీకు అడ్రస్ తెలియాలి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో, దీనికి మనకు ఎంట్రీ పాస్ ఇచ్చారు. సో, ఇది మనకి బయటనే రిజిస్ట్రేషన్ చేసుకొని లోపలికి రావడం అనేది ఉంటుంది. సో, ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో కవర్ చేసేద్దాం, వచ్చేసేయండి. మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరు కూడా పాలు తాగుతారు కదా. సో, దానికి సంబంధించింది ఇక్కడ ఒక ఫామ్ అయితే ఉంది, సిడ్స్ ఫామ్. మరి ఇదేంటి అసలు, మన ఈ పేరు వినడం అయితే నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. సో మీరు కూడా ఈ నేమ్ వినడం ఫస్ట్ టైం అయితే దీని గురించి ఇప్పుడే తెలుసుకొని మీరు కూడా సిడ్స్ ఫామ్ని ఫాలో అవ్వండి, అలాగే డైలీ తీసుకోండి. సో మనం తెలిసేసుకుందాం. హాయ్ అండి. హలో, మీ నేమ్? మహేష్. ఎక్కడి నుండి వచ్చారు? అనంతపురం అండి. అసలు ఈ సిడ్స్ ఫామ్ అంటే ఏంటి? సిడ్స్ ఫామ్ అనేది ఇది ప్రీమియం డైరీ ప్రోడక్ట్ కంపెనీ. ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇది 10 years ఓల్డ్ బ్రాండ్ అండి. ఇందులో ఎలాంటి యాంటీబయాటిక్స్ కానీ హార్మోన్స్, ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు. ఈ ఫ్రీ ఆఫ్ అన్నిటి నుంచి. అండ్ ఇది ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సేఫ్ అండి. అండ్ ఇందులో ఎలాంటి కానీ అడల్ట్రేషన్ ఏమి ఉండదు. అండ్ ఇట్స్ ప్యూర్, హానెస్ట్. ఓకే, అంటే మీ మిల్క్ ఉన్న అంటే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? బెనిఫిట్స్ అంటే ఇది ఫ్యాట్ కంటెంట్ ప్రకారంగా అన్నిట్లోనూ హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ ఇందులో ఎలాంటి యాంటీబయాటిక్స్, హార్మోన్స్ లేకపోవడం వల్ల ఎవరికే కానీ హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండవు. ఆర్ హెల్త్ బెనిఫిట్స్ ఉంది. ఓకే, ఇంకా మిల్క్ తో పాటు ఇంకేమేమి ఉన్నాయి? మిల్క్లో వెరైటీస్ ఉన్నాయి. మిల్క్ బఫెలో మిల్క్, కవ్వు, దేశీ కవ్ మిల్క్ ఉన్నాయి. అండ్ కర్డ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. కవ్ కర్డ్ ఉంది, బఫెలో కర్డ్ ఉంది. అండ్ బటర్, పన్నీర్, ఘీ అండ్ దూద్ పేడ, స్వీట్ లస్సీ, బటర్ మిల్క్ ఇవన్నీ ఉన్నాయండి మా దాంట్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ మేము D2C ప్లాట్ఫామ్. మా డైరెక్ట్ యాప్లో ఆర్డర్ చేసుకుంటే మీకు హోమ్ డెలివరీ అవుతుంది. మేము ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ అండ్ బెంగళూరులో ఉన్నాము. మీరు హైదరాబాద్లో మీ యాప్లో ఆర్డర్ చేసుకుంటే ఎవ్రీడే మీకు డెలివరీ అయిపోతుంది. అంటే ఇది ప్రైస్ ఎలా ఉంటుంది మరి? ప్రైస్ వచ్చేసేసి కౌ మిల్క్, దేశీ కౌ మిల్క్ వచ్చి 75 రూపీస్ హాఫ్ లీటర్ ఉంటుందండి. నార్మల్ కౌ మిల్క్ వచ్చి 40 రూపీస్ హాఫ్ లీటర్. బఫెలో మిల్క్ ఫుల్ క్రీమ్ వచ్చేసేసి 60 రూపీస్ హాఫ్ లీటర్. డబల్ టోన్ వచ్చేసేసి 44 రూపీస్ అండి. స్కిమ్ మిల్క్ 32 రూపీస్ అండి. ఇంకా మీ మిల్క్ స్పెషాలిటీ ఏంటి అంటే ఏం చెప్తారు మరి? మా మిల్క్ సేఫ్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఫ్రీ ఫ్రమ్ యాంటీబయాటిక్స్, హార్మోన్స్ అండ్ ప్రిజర్వేటివ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జక్క జ్యోతి ఫుడ్ ప్రొడక్ట్స్. ఓ, ఇది తినేదన్నమాట. మరి ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా అక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూసేద్దాం. హాయ్ అండి. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. మీ పేరు? జక్కా పెద్దన్న అండి. ఎక్కడి నుండి వచ్చారు? మేము జీడిమెట్ల లోకల్ అండి, హైదరాబాద్ షాపూర్ నగర్ జీడిమెట్ల. ఇదంతా ఏంటండి, కుండ భోజనం అను? మేడం, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ బిర్యానీకి అలవాటు పడ్డారు కాబట్టి కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చేసి దీన్ని క్లౌడ్ కిచెన్ లాగా డిజైన్ చేసి ఒక స్టోర్ లాగా పెట్టేసి ఎవరైతే ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తారో వాళ్ళకి ఈ భోజనం వండి, అంటే మనం 10 రకాల ఐటమ్స్ ఇస్తున్నాం. దాంట్లో ఆ మొత్తం ఐటమ్స్ని ఈ కుండలో పెట్టి వాళ్ళ ఇంటికి సర్వీస్ చేస్తాం మనం చేయడం. ఈ కుండలో వచ్చేసి మీకు నాన్ వెజ్ పికెల్ ఉంటుంది, నాటుకోడి గుడ్డు, జొన్న రొట్టె, రాగి సంగటి, వైట్ రైస్, ఏదైనా నాన్ వెజ్ కర్రీ అది 6 రకాలు కానీ చాలా రకాలు ఉన్నాయి. దానిలో ఒక ఫిష్ ఫ్రై, పప్పు, పెరుగు, డ్రై ఫ్రూట్ తని, వాటర్ బాటిల్, ఇది మొత్తం కుండలో పెట్టేసి ఎంటైర్ హైదరాబాద్లో మీరు ఎక్కడ ఉండని సరే నా నంబర్కి మెసేజ్ చేస్తే ఆన్లైన్ డెలివరీ ఇస్తాం మనము. దీని కాస్ట్ వచ్చి ఓన్లీ 500. అట్లా జనాలు కొత్తది తీసుకురావాలా, తర్వాత మోటివేట్ చేయాలా, ఇట్లాంటి అవుట్లెట్లు ఎక్స్పాండ్ చేయాలన్న ఇంటెన్షన్తో ఇక్కడ ఇన్వెస్టర్స్ కోసం మేము ఈ స్టాల్ పెట్టాము. ఆల్రెడీ మేము అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయ్యాము. చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇంకా కొత్త అవుట్లెట్స్ పెట్టాలన్న ప్లానింగ్లో కూడా ఉన్నామండి. ఇప్పుడు మరి ఇదంతా కుండలోనే ఎలా పడుతుందండి? ఇది యాక్చువల్లీ మనము కిచెన్లో పక్కన వండేస్తాము. వండేసినాక ఇది కుండలో ఏంటంటే అరిటాక్ వేసేసి దాని మీద వైట్ రైస్ పెట్టేసి మిగతా అవన్నీ ఫుడ్ గ్రేడ్ కవర్లో ప్యాక్ చేసేసి దాన్ని సీల్ చేసి ఇచ్చేస్తాము. అంటే ఎందుకంటే ఇది 1 hour నుండి 1.5 hour వరకు హీట్గా ఉండడానికి ఈ మోడల్ పెట్టుకున్నాం అనమాట. అంటే ఇప్పుడు ప్రతిదీ ప్లాస్టిక్లో వస్తున్నాయి. ఆ హాట్ కండిషన్లో ప్లాస్టిక్ని మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని హెల్త్ ఇంపాక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో ఓల్డెన్ డేస్లో ఏదైతే వాడుతున్నారో దాన్ని మేము జనాల్లో ప్రమోట్ చేస్తున్నాం. ఇట్లాంటి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అవుట్లెట్ కోసం మేము ఇన్వెస్టర్స్ కోసం వచ్చాము. ఇప్పుడు ఈ అవుట్లెట్కి ఆల్రెడీ రెడీ అయిపోయారు. నెక్స్ట్ అవుట్లెట్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాము. ఎంటైర్ హైదరాబాద్లో ఒక 100 అవుట్లెట్స్ పెట్టాలని ఉన్నాము. ఎవరైతే ఇలా ఉండి ఇంట్రెస్ట్గా ఉన్నారో మీరు మా నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. జ్యోతి ఫుడ్స్ నుండి వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేస్తాం. ఇది ఆన్లైన్ కూడా ఉంది కదా? ఆన్లైన్ ఉంది మేడం ఆల్రెడీ. జొమాటో, స్విగ్గీ లేదు. ఓన్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి మనమే ఎంప్లాయీస్ని పెట్టి పంపిస్తున్నాం. ఎంత దూరమన్నా కానివ్వండి. దాంట్లో ఈ పర్సంటేజ్ వాళ్ళకి ఇవ్వకుండా అది ఎంప్లాయ్మెంట్ కోసం ఇస్తున్నాం, ఎంప్లాయీస్కి ఇస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మన ఎంప్లాయీసే కాబట్టి మనం ఇంకో 10 రూపాయలు ఎక్కువనే ఇస్తాం.
రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఆయిల్ ఉంది ఇక్కడ. మనకి మార్నింగ్ ప్రతి ఒక్కరు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ అనేది కంపల్సరీ కావాలి. మరి ఇక్కడ ప్యూర్ ఆయిల్ అయితే ఉంది. అసలు ఏంటి ఇది తెలుసుకుందాం మనం. హాయ్ అండి. హలో, మీ పేరు? తమన్, ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఓకే. ఇది ఆయిల్ అంతా ప్యూర్ ఉంటుంది కదా, ఎన్ని ఆయిల్స్ ఉన్నాయండి మీ దగ్గర? 9 ఆయిల్స్ ఉన్నాయండి. 9 ఏమేమి ఆయిల్స్. ఉన్నాయి? కోకోనట్ ఉంది, గ్రౌండ్ నట్ ఉంది, వైట్ సెసమే, బ్రౌన్ సెసమే, హస్కర్ సెసమే, సన్ఫ్లవర్, సాఫ్లవర్, క్యాస్టర్ ఆయిల్ అండ్ మస్టర్డ్ ఆయిల్. ఎన్ని డేస్ ఉంటుంది ఆయిల్? షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 6 months వరకు ఉంటాయి ఈజీగా. ఓకే. అంటే ఎన్ని డేస్ ప్రిపేర్ చేస్తారు? ఎనీ డేస్ ప్రిపేర్ అంటే అర్థం కాలే. ఫ్రెష్గానే ఉంటుందండి ఇది. ఎప్పటికప్పుడు సేల్ అయిపోతుంది. ఆయిల్ మేము షాప్లో ఆడించాక 2-3 డేస్కి సేల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఓన్లీ ఆయిలే ఉంది ఇక్కడ? ఓన్లీ ఆయిల్ ఉంది. ఇప్పుడు గీ కూడా పెట్టాము. కౌ గీ ఉంది, బఫెలో గీ ఉంది. ఓకే. ఆ, అంటే అది ఎన్ని డేస్ ఉంటుంది మరి? మేము అది కూడా 6 months పెట్టాము. అది యూసేజ్ చేసే వాళ్ళు బట్టి ఉంటుంది. ఇప్పుడు గీ కదా, దీనిలో ఏం ప్రిజర్వేటివ్స్ ఏమి కలపం మేము, ప్యూర్ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా ఏమైనా వేరేదేమైనా అంటించినా తగిలించినా పాడైపోతుంది అట్లా. రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాం కదండి, మరి ఆయిల్ కును ఇక్కడ మీరు తయారు చేసే ఆయిల్ కి డిఫరెన్స్ ఏంటండి? మాది ఎదుగానుగా లాగండి ఆయిల్ మాది. ఇప్పుడు సిటీ సెంటర్లో ఉంటుంది మాది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఓకే. మనం ఎద్దులు సిటీలో పెట్టలేము కాబట్టి ఆ మెథడ్లో ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనము మెషిన్ తీసుకున్నాం. అదేంటంటే మనం లో ఆర్పిఎంలో ఆడిస్తాం దాన్ని. అప్పుడు మీకు ఆయిల్లో ఉన్న వాల్యూస్ ఏమైనా ఉంటే అవి ఏం వెళ్ళదు. సో ఆయిల్ అలాగే ఉంటుంది, లో టెంపరేచర్లో ఎక్స్ట్రాక్ట్ వస్తుంది మీకు న్యాచురల్ వేలో. సో దానివల్ల ఏంటంటే మీకు వేరే ఆయిల్స్లో రిఫైన్డ్ అయిందంటే చాలా హీట్ ఉంటుంది, రిఫైన్డ్ ప్రాసెస్ ఉంటుంది, అవేం మన దగ్గర ఉండవు. సీడ్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఆ ఫ్లేవర్ ఏమైతే సీడ్లో క్వాలిటీస్ ఉంటుందో అవన్నీ మీకు ఆయిల్ వస్తుంది. లో ఆర్పిఎం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఆయిల్ ఎక్కువ వేడి అవ్వదు. ఆయిల్ ఒకసారి వేడి అయిపోయిందంటే మీది అది టెంపరేచర్స్ లేదా ఒక సర్టెన్ టెంపరేచర్ ఉంటుంది, అది దాటింది అంటే ఆయిల్లో ప్రాపర్టీస్, స్మెల్, కలర్ అన్నీ చేంజ్ అయిపోతుంది. మీకు అది లేకుండా మీకు ఫస్ట్ హ్యాండ్ అంటే ఆ ఫస్ట్ స్టేజ్లో మీకు వస్తుంది. ఇంకా బయట ఏంటంటే చాలా మంది పెడుతున్నారు గానుగ నూనెలని. అందులో ఏంటంటే స్పీడ్ కంట్రోల్ ఉండదు వాళ్ళకి, ఒకటే స్పీడ్లో తిప్పుతారు. దానివల్ల ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేడి అయిపోయి బయటకు వస్తుంది. ఆయిల్లో ప్రాపర్టీస్ అన్ని చేంజ్ అయిపోయాయి అప్పటికే. సో మీకు అది ఇంకా వేరే ఆయిల్ మీకు చేతికి వస్తున్నట్టు. మా దగ్గర అలా కాదు, అది మెయిన్ డిఫరెన్స్ మా దగ్గర. ప్లస్ సీడ్ క్వాలిటీ అనేది కూడా మాకు చాలా బాగుంటుంది. దేశీ సీడ్స్ వేస్తాం మేము, హైబ్రిడ్ వేయం మేము. ఆ సీడ్ ఏమైతే చాలా ఫ్లేవర్ ఉంటుందో అదే మీకు ఆయిల్ వస్తుంది. మరి ప్రైస్ ఎలా ఉంటుందండి? ప్రైస్ ఏంటంటే క్వాలిటీ ఉంటుంది కాబట్టి ప్రైస్ కొంచెం హై ఉంటుందండి లోకల్ కంటే. రిఫైన్డ్ అవన్నీ డిఫరెంట్, అసలు మాకు సంబంధం లేదు వాటికి. ఆ ఫిల్టరేషన్ కూడా ఏం జరగదు మా దగ్గర. ఎల్లైతే ఎక్స్ట్రాక్షన్ చేస్తామో అలానే ఇస్తాం మీకు. మీరు కావాలి అంటే ఆడించవచ్చు మా దగ్గర. మెషిన్స్ కావాలంటే విజిట్ చేసి చూడొచ్చు స్టోర్లో. అంటే ఆన్లైన్ ఉందా అండి? ఆన్లైన్ కూడా ఉందండి మా దగ్గర. అక్షయ ఆయిల్స్ అని కొట్టంగానే మీకు అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. చూసారు కదా, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. సో మీకు మంచి నూనె కావాలి అని అనుకుంటే ఏంటి అక్షయ, సో అక్షయ అని అమెజాన్లో సెర్చ్ చేయండి. సో ఈ ఆయిల్ని అయితే మీరు తీసుకోండి, మీరు కూడా హెల్తీగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సో ఇంకా చాలా ఉన్నాయి కదా, సో మనకి అటు సైడ్ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. సో అవి కూడా మనం చూసేద్దాం, వచ్చేసేయండి. సో ఇక్కడైతే మనకు మిలెట్ బ్యాంక్ అని ఉంది. సో మిలెట్స్ చూసేద్దాం, వచ్చేసేయండి. సో ప్రతి ఒక్కరు కూడా మిలెట్స్ అంటారు కానీ నేమ్స్ అయితే ఎవరికి తెలీదు, అంటే చాలా తక్కువ మంది, నాకైతే అసలు తెలీదు. హాయ్. హలో, మీ పేరేంటి? దీప్తి. ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్. మిలెట్స్తో చాలా మంది అంటే మార్నింగ్ టైం కానివ్వండి లేకపోతే స్నాక్స్ లాగా తీసుకుంటూ ఉంటారు కదా, సో మీరేం ప్రిఫర్ చేస్తారు? ఇవి రైస్ లాగా తినచ్చు, మిల్లెట్స్ Okay. బాయిల్ చేసుకొని. ఓకే. ఇవి అన్ని మావి మిల్లెట్ బేస్డ్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇవి స్నాక్స్ గా యూజ్ చేసుకుంటారు, సలాడ్స్ చేసుకుంటారు. Okay. మిల్లెట్స్ ఇవి కుక్ చేసుకొని సలాడ్స్ లా చేసుకోవచ్చు. ఓకే. ఇంకా ఏమేమి ఉన్నాయి మీ దగ్గర వెరైటీస్? మా దగ్గర హక్కా నూడిల్స్, Okay. ఇన్స్టెంట్ నూడిల్స్, Okay. పాస్తా, బ్రేక్ఫాస్ట్ మిక్సెస్, బ్రేక్ఫాస్ట్ సీరియల్స్, Okay. కుకీస్, స్నాక్స్. ఓకే. ఇవన్నీ ఏంటి ఇలా పెట్టారు మరి? ఇవి ఒక గేమ్. మిల్లెట్స్ ఇప్పుడు ఎవరికి తెలియట్లేదు, సో ఇప్పుడు మిలెట్స్ అని అందరికి అంటున్నారు కానీ ఎవరికి తెలియట్లేదు. నేను ఇందాక అనుకున్నాను నేనే ఏదో వాగుతున్నానని. సో సిస్టర్ చెప్పారు కదా ఎవరికి తెలియట్లేదు, ఎవరికి అందుకే ఇక్కడ ఒక తెలియట్లేదు. గేమ్ లాగా పెట్టారు.
సో మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. అంటే ఈ గేమ్ చేస్తే ఏం చేస్తారు మరి మాకు? మేము ఒక గిఫ్ట్ ఇస్తాం. గిఫ్ట్ ఇస్తారా? ఓకే, ఒకటి కరెక్ట్ పెడితే సరిపోతుంది కదా? లేదు, అన్ని కరెక్ట్ పెట్టాలి. అన్నీ కరెక్ట్ పెట్టాలా? ఎస్. ఇది ఏదో ఉంది, సరే ట్రై చేద్దాం. ఓకే, ఒక్కటైనా కరెక్ట్ ఉందా ఇందులో? 1 సెకండ్. రాగులు కరెక్ట్, ఓకే జొన్నలు కరెక్ట్, ఓకే ఇట్స్ ఫాక్స్ టైల్, ఇట్స్ స్ట్రాంగ్, ఇట్స్ లిటిల్ మిల్లెట్, దిస్ ఇస్ ప్రోసో, ఓకే దిస్ ఇస్ పర్ల్, దిస్ ఇస్ బ్యాన్యర్డ్. 3 ఆర్ కరెక్ట్. ఓకే 3 కరెక్ట్. ఎస్. సో మనమైతే 3 కరెక్ట్ పెట్టేసామన్నమాట. సో తెలియకుండా కానీ పెట్టేశాను. ఇప్పుడు మరి 3 కరెక్ట్ పెట్టాను కదా, నాకేమి ఇవ్వరా? ఏం లేదు, అన్ని కరెక్ట్ పెడితే గిఫ్ట్ ఇస్తాం. అంతేనా? అన్ని కరెక్ట్ పెట్టారా? అయితే ఇప్పుడు తూచండి, మళ్ళీ ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. నో, అది చీటింగ్. చీటింగ్ అయిపోద్దా? ఓకే పర్లేదులేండి, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాం కదా అప్పుడు కరెక్ట్ పెట్టేస్తాం. మన తెలంగాణ అంటేనే పర్టికులర్గా హైదరాబాద్ అంటే అదో వేరే ఉంటుంది, దమ్ బిర్యానీ అని. మరి అంత స్పైసీ ఉంటుంది కదా దమ్ బిర్యానీ అంటే. సో ఆ స్పైసీ, ఇక్కడ స్పైసీ పౌడర్స్ ఉన్నది, సో చూసేద్దాం. హాయ్ అండి. హాయ్, మీ నేమ్? నా పేరు చైతన్య, ఎక్కడి నుండి వచ్చారు? గుంటూరు నుంచి. గుంటూరు నుండి వచ్చారు. మాది మహాలక్ష్మి ట్రేడర్స్ స్పైస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. ఓకే, అంటే ఏంటి స్పెషల్ మీ దాంట్లో? మేము చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, ధనియాల పౌడర్, Okay. చికెన్ మసాలా, గరం మసాలా, సాంబార్ పౌడర్, Okay. రసం పౌడర్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. Okay. డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి ప్రొక్యూర్ చేసి మా మాకు ఒక ప్లాంట్ ఉంది. ఇట్ ఈస్ హ్యావింగ్ 100 tons కెపాసిటీ. ఆ ప్లాంట్లో ప్రొడ్యూస్ చేసి మార్కెట్ చేస్తున్నాము. ఓకే, దిస్ ఇస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మరి మీ దగ్గర? మాకు ఒక 7 types ఆఫ్ మసాలా types. పౌడర్స్ ఉన్నాయి. ఓకే, ఏమేమి ఉన్నాయి మరి? చికెన్ మసాలా, గరం మసాలా, ఓకే సాంబార్ పౌడర్, రసం పౌడర్, అండ్ దెన్ నార్మల్ చిల్లీ పౌడర్, ఓకే ధనియా పౌడర్, ఓకే జీరా పౌడర్, జీరా. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చాట్ మసాలా, నెక్స్ట్ మటన్ మసాలా, ఫిష్ మసాలాకి మేము ఎక్స్పాండ్ అవడానికి వీఆర్ ఇంటూ రీసెర్చ్ ప్రాసెస్లో కరెంట్ రీసెర్చ్ చేస్తున్నాం దాని ఓకే, మీద. ప్రైస్ ఎలా ఉంటుంది మరి? యాక్చువల్గా ఇట్ ఈస్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చర్ ప్రైజెస్ ఒక రేంజ్లో ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఒక రేంజ్లో ఉంటుంది, అండ్ రీటైల్ ప్రైస్ వేరేలో ఉంటుంది. ఇట్ కాన్ బి ఆన్లైన్ ఉందా మరి అది? ఆన్లైన్. మా వెబ్సైట్ ఉంది www.mahalakshmisupreme.com. అందులో మీరు ఆన్లైన్లో యూ కెన్ టేక్, అందులో ఆన్లైన్లో మీరు క్వేరీ చేస్తే వీ కెన్ డిస్పాచ్ ఇట్ యువర్ ఓకే లొకేషన్. యాక్చువల్గా మేము హైదరాబాద్కి మేము గుంటూరు నుంచి హైదరాబాద్ సప్లై చేస్తున్నాం, ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తున్నామండి. ప్లస్ మేము ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం, మలేషియా, ఇండోనేషియా, అండ్ దెన్ శ్రీలంక, బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. పౌడర్స్తో పాటు మేము హోల్ స్పైసెస్ కూడా చేస్తున్నాం. హోల్ స్పైసెస్ అంటే చిల్లీ యాజ్ సచ్, ధనియా యాజ్ సచ్ మేము ఇస్తున్నాం. ఇప్పుడు దీంతో పాటు మేము మినపగుళ్ళు, నెక్స్ట్ గ్రౌండ్ నట్స్, వీటన్నిటిలో కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్, వీఆర్ గోయింగ్ ఇన్ టు దట్ బిజినెస్ ఆల్సో. ఓకే, ఇక్కడ నేను ఒకటి చూసాను, Yeah. చిల్లీ పౌడర్ అండ్ Ah. అలాగే మసాలా మసాలా కారం. Ah. అంటే ఇది ఏంటి డిఫరెంట్ ఏంటి? చిల్లీ పౌడర్ అంటే ఓన్లీ చిల్లీ నుంచి పౌడర్ చేసిన చిల్లీ పౌడర్. Okay. మసాలా కారం అంటే అందులో చిల్లీతో పాటు మసాలా దినుసులు, చెక్క, లవంగం, ధనియాలు అన్నీ వేసి మిక్స్ చేసి మసాలా కారం. మసాలా కారం కూర కారం ఆర్ సాంబార్ పౌడర్ అంటారు. ఓకే, దిస్ ఇస్ వాట్ ద డిఫరెన్స్. మంచి ఘాట్ ఉంటుంది అయితే ఫుడ్ అయితే. గుంటూరు ఘాటు అంటే మీరు యూ కెన్ ఎక్స్పెక్ట్. ఓకే, గుంటూరు ఘాటు అని వింటాం కదా. ఈ ప్రొడక్ట్స్ తీసుకొని మీరు కనుక వంట చేసుకుంటే నిజంగానే ఆ గుంటూరు ఘాటు మీ వంటల్లో కనిపిస్తుంది. చూసారు కదా, వెబ్సైట్ కూడా ఉంది. మీకు ఒకవేళ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే వెబ్సైట్లో సెర్చ్ చేసి తీసేసుకోండి. సో ఒకసారి చూడండి. కృష్ణ చెక్కగానుగా అని ఉంది. సో అసలు ఏంటి ఇక్కడ తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు సీతారాం మేడం. ఓకే, ఇక్కడ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా, ఒకసారి మా కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే మేడం, ఇది పల్లి నూనె మేడం, గ్రౌండ్ నట్ ఆయిల్. ఓకే ఇది సన్ఫ్లవర్ ఆయిల్. ఇది కొబ్బరి నూనె మేడం. ఓకే ఇది ఆవ నూనె. ఓకే ఇట్లా మన దగ్గర 8 రకాల నూనెలు దొరుకుతాయి అన్నమాట. ఆమ్దము, కుస్మను, ఇవి కూడా ఉండి 8 రకాల నూనెలు దొరుకుతాయి మనకు. ఇవన్నీ మన యూనిట్లోనే ఇవి చేస్తాము. ఓకే, అట్లా 7 రకాల నూనెలు, వంట నూనెలన్నీ మన యూనిట్లోనే ప్రొడక్షన్ అంటే చేస్తాము. మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటండి మరి?
అంటే నార్మల్ గా ఈ ఆయిల్ అంతా దొరుకుతుంది కదా, అవును. ఇప్పుడు నార్మల్ గా అంటే ఒరిజినల్ ఆయిల్స్ కూడా అందరూ ప్రిపేర్ చేస్తున్నారు. ఇది కూడా ఒరిజినలే అదే ఆర్గానిక్. మీ దగ్గర కూడా ఒరిజినల్ ఉంది. అవును. అంటే మీ దగ్గర స్పెషల్ ఏంటి, జనాలు తీసుకోవాలంటే ఏం చెప్తారు మీరు అంటున్నారు? ఓకే మేడం. మేము చెక్కలో ఆడిచ్చినాయి అనమాట ఈ ఆయిల్స్ అన్ని. ఓకే చెక్క గానుగలో ఆడిచ్చిన ఆయిల్స్ ఇవన్నీ. ఓకే ఇది మా దగ్గర స్పెషల్. స్పెషల్ అంటారా? ఇంకా ఆయిల్ తో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు మేము పసుపు రెడీ చేసి పెట్టాము. Okay. ఇంకా గరం మసాలా ఉంది. ఇది Okay. మిక్స్డ్ గరం మసాలా అనమాట. Okay. అంటే మనం ప్రతి కర్రీస్లో ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పికిల్స్, మ్యాంగో పికిల్స్ కూడా మేము ప్రిపేర్ చేసి Okay. పెట్టాము. ఇది ఆన్లైన్ ఉందా మరి మీకు? ఇప్పుడు ప్రెసెంట్కి అయితే ఆన్లైన్ లేదు. డైరెక్ట్ షాప్ ఆ. దగ్గరకు వచ్చి తీసుకోవడమేనా? డైరెక్ట్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళాలి, లేదంటే మాకు వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. ఓకే ఇంకొకటి ఇప్పుడు రీసెంట్గా మేము ఎంజాయ్ ఫ్రెష్ ద్వారా కూడా ఆన్లైన్లో ప్రోడక్ట్స్ పెడుతున్నాం ఓకే. అనమాట. నెక్స్ట్ వీక్ నుంచి ఎంజాయ్ ఫ్రెష్ అనే యాప్ ఒకటి ఉంది, దాంట్లో నెక్స్ట్ వీక్ నుంచే దాంట్లో మేము పెట్టబోతున్నాం ఓకే. products, ప్రైస్ ఎలా మన products. ఉంటుందండి మరి? మనకు గ్రౌండ్ నట్ వచ్చేసి 350 రూపీస్ ఉంటుందండి. ఓకే సన్ఫ్లవర్ 450 రూపీస్ ఉంటుంది. ఓకే కోకోనట్ అయితే 500 రూపీస్ ఉంటుంది. ఓకే సాఫ్లవర్ అంటే కుసుమ నూనె 350 రూపీస్ ఉంటుంది, అది కూడా మనకు అది. ఆవ నూనె 360 రూపాయలు ఉంటుంది. ఓకే ఆమ్దం నూనె వచ్చేసి మనకు 400 రూపాయలు లీటర్ ఉంటుంది. ఇవన్నీ లీటర్లు అనమాట. ఓకే. ఇది ఎన్ని డేస్ ఉంటుందండి మరి? మనకు 6 నెలల వరకు అయితే మామూలుగా సాధారణంగా నిల్వ ఉంటుంది మేడం. ఓకే. ఉమ్. ఇక్కడ మన ఈహా లాగా ఇక్కడ ఆహా గోలీ సోడా ఉంది. సో ఏంటి స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. హాయ్ అండి, హాయ్ మ్యామ్, మీ నేమ్? సాయిరామ్ మ్యామ్, ఎక్కడి నుండి వచ్చారు? ప్రజ్ఞాపూర్ మ్యామ్, సిద్దిపేట్ ఓకే. డిస్ట్రిక్ట్. గోలీ సోడా ఎక్కడైనా ఉంటుంది కదా, మీ దగ్గర స్పెషాలిటీ మా ఏంటండి? దగ్గర స్పెషాలిటీ ఏంటంటే వీ యూజ్ మోర్ న్యాచురల్ ఫ్లేవర్స్ అండ్ నేచర్ ఐడెంటికల్ ఫ్లేవర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్, అండ్ వీ యూజ్ ఓన్లీ ద షుగర్ ఇన్స్టెడ్ ఆఫ్ అదర్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే అవి ఏంటంటే లైక్ మోర్ ఆర్టిఫిషియల్, ఇట్ విల్ కాజ్ ద హెల్త్ ఇష్యూస్. సో అందుకని చెప్పేసి వీఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ ద న్యాచురల్ అండ్ నేచర్ ఐడెంటికల్ థింగ్స్. సో ఇంకోటి వచ్చేసి లైక్ చాలా బ్రాండ్స్ అనేవి మనకి మార్కెట్లో వస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే కన్సిస్టెన్సీగా వాళ్ళు ప్రొవైడ్ చేయకపోవడము, అలాగే క్వాలిటీ చెకింగ్స్ ఎలాంటివి అవి లేకుండా మార్కెట్లో పంపించడము, అండ్ ఇంకోటి దాన్ని ప్రాపర్ ఛానల్లో మెయింటైన్ చేయలేక దే ఆర్ క్లోజింగ్ దర్ బిజినెస్. బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రాసెస్ అండ్ ప్రోగ్రెస్ టు సస్టైన్ ఫర్ ద లాంగ్ టర్మ్. ఓకే. ప్రైస్ ఎలా ఉంటుంది మరి? ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది మ్యామ్. బయట మార్కెట్లో లైక్ దే ఆర్ సెల్లింగ్ ఫర్ 50-60 సంథింగ్ లైక్ దట్, ఓకే. బట్ అవర్ బ్రాండ్ ఈస్ కమ్ ఫర్ 30 rupees. And we also give the franchisee, like manufacturing franchisee, who are interested to do manufacture the products, Goli Soda, will give the franchise. They have to do on our label only, like AHA. And we also provide the private labeling, who have the restaurants like more than 10 branches or something like that. ఓకే. ఆన్లైన్ అవైలబుల్ ఉందా? Online as now not available, ma'am. In future we will try once our R&D completed for the PET bottle. ఓకే. అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి? Like currently we are manufacturing 12 flavors, ఓకే. like orange, lemon, jeera, and we also have the like healthy things like jeera and ginger. ఓకే. And in future we are also coming with the new products for the 100% health. ఓకే. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ప్రతిదీ కూడా ఇక్కడ న్యాచురల్గా ఉంది. సో వేరే వేరే స్టేట్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పెట్టారు. సో ఇవన్నీ మనకు తెలియడానికి ఒక పర్సన్ ఉన్నారు, పుల్లేల గోపీచంద్ గారు ఇది కండక్ట్ చేశారు. అంటే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, సో అవి మనకు తెలియాలి, జనాల్లోకి వెళ్ళాలి అని ఒక, అంటే నార్మల్గా ఎక్కడ చూసినా కెమికల్స్ తోటి ఏదో ఒక ఏ ఫుడ్ తీసుకున్నా కానీ అందులో ఎంతో కొంత కెమికల్ అనేది ఉంటుంది. కానీ న్యాచురల్గా చాలా ప్రొడక్ట్స్ అనేటివి ఇప్పుడు వస్తున్నాయి. సో అవి మనకు జనాల్లోకి తీసుకురావడానికి ఇది ఒకటి ఫుడ్ ఎఫైర్ అనేది ఇక్కడ పెట్టారు. ఒక 3 days అనేది జరుగుతుంది. అన్నీ చూపించింది, అన్నిటి గురించి చెప్పేసింది, అడ్రస్ చెప్పకుండా వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నారా? సో అడ్రస్ అయితే చెప్తాను, నోట్ చేసుకోండి. హైటెక్. సో హైటెక్ నుండి వచ్చాక గేట్ నెంబర్ 5, హాల్ నెంబర్ 1. సో మీరు వచ్చేటప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని లోపలికి రావాలి. ఎంట్రీ అనేది ఉంటుంది, ఎంట్రీ పాస్ ఇస్తారు. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టాటా, బై బై.